ఏలూరు జిల్లా నూజివీడులో డీజిల్ కొరత వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. డీజిల్ కోసం ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద వాహనాలు బారుతీరగా గంటల తరబడి లైన్లో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. లైన్లో నిలబడినా సరిపడినంతగా డీజిల్ ఇవ్వడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు క్యాన్లలో డీజిల్ తీసుకోవడానికి ప్రయత్నించడంతో బంకుల వద్ద వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. డీజిల్ కొరత కారణంగా అత్యవసర పనులు కూడా నిలిచిపోతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. బైకులు, భారీ వాహనాలు ఒకేసారి బంకుల వద్దకు రావడంతో ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఇక పెట్రోల్ బంకు నిర్వాహకులు మాత్రం తాము ముందుగానే నగదు చెల్లించినప్పటికీ సరఫరాదారులు తగినంతగా డీజిల్ అందించడం లేదని చెబుతున్నారు. 15,000 లీటర్ల సరఫరా కోసం డబ్బులు చెల్లించినా పూర్తి స్థాయిలో ఆయిల్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాహనదారులు బంకు యాజమాన్యంతో సహకరించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఆటో సోదరులు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఆటోలు ఆగిపోయి ఆయిల్ లేక మేము ఆయిల్ కోసం బొంగులోకి వస్తే 200-300 రూపాయలు ఆయిల్ కొడతారు కూడా మాకు ఇబ్బందులు పెడుతున్నారు. లారీల వాళ్ళు వ్యాన్ల వాళ్ళు వస్తే వాళ్ళకి ఏమో 1,000 రూపాయలు ఆయిల్ కొట్టి ఆ బొంకుల వాళ్ళు ముందు వ్యాన్లకి ఆడికి కొడతాం కానీ మీకు కొట్టమని చెప్పని బొంకు యాజమాన్యం ప్రవర్తన బిహేవ్ చేస్తున్నారు. ఇది ఖండించి ప్రతి ఒక్కరికి ఆయిల్ కొట్టి అందరిని ఆదుకోవాలని కోరుతున్నాం. పట్టణంలో ఆయిల్ లేక ఆటో సోదరులు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఆటోలు ఆగిపోయి ఆయిల్ లేక మేము ఆయిల్ కోసం బొంగులోకి వస్తే 200-300 రూపాయలు ఆయిల్ కొడతారు కూడా మాకు ఇబ్బందులు పెడుతున్నారు. లారీల వాళ్ళు వ్యాన్ల వాళ్ళు వస్తే వాళ్ళకి ఏమో 1,000 రూపాయలు ఆయిల్ కొట్టి ఆ బొంకుల వాళ్ళు ముందు వ్యాన్లకి ఆడికి కొడతాం కానీ మీకు కొట్టమని చెప్పని బొంకు యాజమాన్యం ప్రవర్తన బిహేవ్ చేస్తున్నారు.